అన్వేష్ వార్నింగ్ ఇవ్వడం ఏంటి, ఏజుడ్ డిలీట్ చేయడం ఏంటి, ప్రతి ఒక్కరిలో ఇదే క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఇదే టాపిక్. ఏజుడ్ అయితే రీఅప్లోడ్ చేశాడు, దానికి అన్వేష్ మళ్ళీ కామెంట్ పెట్టాడు, లెట్స్ సీ ద నెక్స్ట్ వీడియో అని చెప్పేసి. ఆ కామెంట్ ని మళ్ళీ ఏజుడ్ హైడ్ చేశాడు. అసలు ఇది జనాల్లో క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఒక క్లారిటీ ఇస్తాను. అసలు ఏజుడ్ అన్వేష్ ని పర్సనల్ గా అటాక్ చేయడానికి అయితే వీడియో చేయలేదు. అలా మాట్లాడడానికి ఎవరైనా సరే ఆలోచించాలి, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క క్రియేటర్ కి ఉండాలి అని చెప్పేసి వీడియో పెట్టాడు. ఇంకో పక్కన అన్వేష్ ఏమంటున్నాడంటే, ఈ బెట్టింగ్ ముఠా బ్యాచ్ అందరినీ నేను ఆపేయడం వల్ల అందరికి డబ్బులు తగ్గిపోయాయి, నా మీద పగబట్టేసి ఇగో ఇలా పెద్ద ప్లాన్ చేసేసి నన్ను ఇరికిస్తున్నారు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏజుడ్ కి అన్వేష్ కి ఇద్దరికి మధ్యలో వార్ జరుగుతుంది. చూసే ఫాలోవర్స్ అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏజుడ్ మాట్లాడిన మాటల్లో క్లారిటీగా కనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. హిందుత్వం గురించి, మన ధర్మం గురించి, ఇంకా మిగతా ఉన్నాయి కదా వాటి గురించి ఆలోచించి మాట్లాడడమే కాకుండా మాట్లాడాలంటే కొంచెం భయం కలగాలి అనే విధంగా ఏజుడ్ అయితే చెప్పేశాడు. ఒకప్పుడు బెట్టింగ్ బాబులు అందరిని ఆపితే అన్వేష్ ని దేవుడు అన్నారు. ఇప్పుడు అదే అన్వేష్ ని పాతాళంలోకి తొక్కడానికన్నా రెడీగా ఉన్నారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. జనాలందరికీ కంటెంట్ అయితే అర్థమైంది, కానీ మన హిందుత్వం గురించి, ధర్మం గురించి మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడాలి. దీని గురించి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.